జై శ్రీమన్నారాయణ. నేను డింగర నరసింహాచార్యులు, శ్రీ లక్ష్మీ నరసింహ జ్యోతిషాలయం వనస్థలిపురం. ముందుగా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బంధుమిత్రులకు ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఉగాదిని అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ ఉగాది సంవత్సరంలో పంచాంగ శ్రవణం మనం వింటూ ఉంటాం. కళ్యాణ గుణగణం రిపుహరం దుస్సప్న దోషావహం న గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతానం సత్ప్రదం నానాగరమసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మన చెవుల చేత ఈ పంచాంగాన్ని వింటున్నాం. గంగలో స్నానం చేసిన విశేష పుణ్యఫలతం, ఉత్తమమైన సంతానము, శుభకార్యాలు చేయుటకు సాధనమైనటువంటిది పంచాంగం. ఆ పంచాంగాన్ని మనం ఇప్పుడు భక్తి శ్రద్ధలతో వినబోతున్నాం. పరాభవనామ సంవత్సరంలో రాజు గురువయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాధిపతి చంద్రుడయ్యాడు, పూర్వ సస్యాధిపతి శుక్రుడయ్యాడు, అపర సస్యాధిపతి బుధుడయ్యాడు. వీరి కలయికలు, వీరి ఫలితాలు ఎలా ఉంటాయి? రాజు గురువు అయ్యాడు కాబట్టి కేంద్రంలో కానీ ప్రభుత్వంలో కానీ నిర్ణయాలు బాగానే తీసుకుంటారు. గురువు ధర్మబద్ధుడు, పరిపాలన పైన జనాలకు నమ్మకం ఉండే విధంగా చేస్తాడు. మంచి మంచి పథకాలను తీసుకొని వస్తాడు. కొత్త కొత్త నిర్ణయాలు వస్తాయి. అసెంబ్లీలో, తర్వాత పార్లమెంటులో కొత్త కొత్త బిల్లులు పాస్ అవుతాయి. ఆ బిల్లులలో కొంతమందికి మంచి, కొంతమందికి చెడు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కుజుడు మంత్రి అయ్యాడు. కుజుడు మంత్రి అవ్వడం చేత గృహశాఖ మంత్రులు కావచ్చు, తర్వాత పరిపాలనా శాఖ మంత్రులు కావచ్చు, కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడము. అలాగే భారతదేశంలో పరిపాలనా వ్యవస్థలలో అతిపెద్ద మార్పులు తీసుకొని వస్తారు. కొన్ని మంత్రిత్వ శాఖలను మార్పులు చేస్తారు. కొన్ని అపవాదు పడేటువంటి మంత్రులను తొలగిస్తారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక తన సేనాధిపతి చంద్రుడు. గురువు చంద్రుడు మిత్రత్వము, కుజుడు కూడా మిత్రత్వంతో ఉన్నాడు కాబట్టి యుద్ధాలు వేరే దేశం వారు మనపైన ప్రకటిస్తే దాంట్లో మనం విజయాన్ని పొందుతాము. ఈ మార్చి 14వ తేదీ నుంచి మే 21వ తేదీలో యుద్ధ వాతావరణం వచ్చే విధంగా జరుగుతుంది, కానీ యుద్ధం రాదు. తర్వాత గురుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అది 2వ స్థానము. తనకు 2వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు గురువు ఈ భారతదేశానికి. 2వ స్థానం అంటే కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఆ 4 నెలల్లో ధరలు పెరిగిపోతాయి, గృహ స్థలాలు పెరిగిపోతాయి, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త కొత్త బిల్లులు పాస్ అవుతాయి. కొన్ని చోట్ల సంఘ సంస్కర్తలు, భారతదేశానికి ఉపయోగపడంగా చేసేటువంటి పెద్ద మనుషులకు వాటికి బిరుదులు వస్తాయి. మంచి మంచి స్థానాల్లో వస్తారు, మంచి కీర్తి గడిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 30వ తేదీ నుండి 2027 జనవరి 25 వరకు గురువు సింహరాశిలోకి ప్రవేశించడం చేత తనకు 3వ స్థానము. యుద్ధ వాతావరణాలు ఏర్పడతాయి. పొరుగు రాజ్యాలతోటి, పొరుగు దేశాలతోటి వైరం ఏర్పడుతుంది.
అలాగే పండితులకు, పీఠాధిపతులకు, జ్యోతిష్యులకు, పురోహితులకు అవమానాలు ఏర్పడతాయి. వారు కొన్ని సమస్యలలో ప్రభుత్వ అధికారుల చేత కొన్ని సమస్యల చేత పీడింపబడతారు. కొన్ని పొరపాట్లు జరుగుతాయి. మళ్ళీ గురువు తిరిగి 2027 జనవరి 25 నుండి మిథున రాశిలోకి వక్రాచారం జరగడం వల్ల యథావిధిగానే ఉంటుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధరలు పెరుగుదల అంతగా లేకుండా, కొత్త సంస్కరణలు తీసుకురావడం, కొత్త బిల్లులని పాస్ చేయడము, జనాల్లో కొంతవరకు, ప్రజలలో కొంతవరకు ఆందోళన కలిగించేటువంటివి, కొన్ని చోట్ల మత ఘర్షణలు, కొన్ని చోట్ల ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల నుంచి స్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు పడిపోయి కొత్త ప్రభుత్వాలు, ధర్మ ప్రభుత్వాలు రావడము, కొన్ని చోట్ల పీఠాధిపతులకు భంగం జరగడము, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కళాకారులకు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి అవమానం జరగడము, ఇవి జరుగుతాయి. ఇది పరాభవనామ సంవత్సరంలో గురు, కుజుడు, తర్వాత చంద్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు. తర్వాత పూర్వ సస్యాధిపతి, అపర సస్యాధిపతి శుక్రబుధులు అయ్యారు. కాబట్టి అలంకార వస్తువులు, తినేటువంటి పదార్థములు, బంగారము, వెండి, తామ్రము, అలంకార వస్తువులు ధరలు పెరిగే అవకాశం ఉంది. బుధుడు సస్యాధిపతి, అపర సస్యాధిపతి అయ్యాడు. కాబట్టి కొన్ని చోట్ల భోజన పదార్థాలు, భోజనశాలలు విరివిగా రావడం, వాటిల్లో కలుషితమైన ఆహారం బాగా జరుగుతూ ఉండడం, అనారోగ్యాల పాలవుతూ ఉండడం, కొంతమందికి వ్యాధులు ప్రబలి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలను పొందుతూ భారతదేశము ఉన్నత స్థానానికి వెళుతుంది. జై శ్రీమన్నారాయణ.